అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. రేపు రాఖీ పండుగ నేపథ్యంలో నగర మార్కెట్లలో రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. రాఖీలు కొనడానికి వచ్చిన మహిళలతో మార్కెట్లు గిటగిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పండుగ సందడి మొదలైంది. అక్కా చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి, రాఖీలను కొనుగోలు చేయడానికి భారీగా మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో నగరంలోని రాఖీ మార్కెట్లన్నీ కూడా సందడిగా మారాయి. పెద్ద మార్కెట్ల నుంచి చిన్న మార్కెట్ల వరకు కూడా జనాలతో గిటగిటలాడుతున్నాయి. ఇక రకరకాల రాఖీలను కూడా అందుబాటులోకి తెచ్చారు విక్రేదారులు. మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత అందంగా రాఖీలు అయితే కనిపిస్తూ ఉన్నాయో. పెద్ద పెద్ద రాఖీల నుండి చిన్న చిన్న రాఖీల వరకు కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చిన్న పిల్లలకు వారు నచ్చే విధంగా, వారి చేతికి కట్టుకుంటే అద్భుతంగా అనిపించే విధంగా, ముఖ్యంగా వారు మెచ్చేటువంటి కార్టూన్ క్యారెక్టర్లతోటి ఉన్నటువంటి రాఖీలు కూడా ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ చిన్న బ్రదర్కి రాఖీ కట్టడానికి, రాఖీ కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చింది ఈ చిన్నారి. ఒకసారి మాట్లాడదాం. హాయ్, నీ పేరు? జస్మిత. ఓకే, సో రాఖీ కొంటున్నావు కదా, ఎట్లా చేసుకుంటావు అసలు రాఖీ పండుగ ఎవ్రీ ఇయర్? ఈసారి మీ బ్రదర్ కోసం ఏ రాఖీ కొంటున్నావు? ఫ్యాషనబుల్ రాఖీస్ కొందాం అనేసి వచ్చాను. రేపు పొద్దున్నే లేచి మంచిగా రెడీ అయ్యి మా తమ్ముడికి రాఖీ కడతాను. మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇస్తారు. హాయ్. హాయ్. అక్క రాఖీ కడతాయి కదా, ఎట్లా అనిపిస్తుంది రాఖీ కట్టినప్పుడు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏదైనా నాకు ఇటువంటి రాఖీ కావాలి కొను అని చెప్పినావా మరి అక్కతోటి? చెప్పినవా? ఏం రాఖీ అడిగినావు? సిల్వర్ రాఖీ. సిల్వర్ రాఖీయా? ఓకే, మీకోసం కార్టూన్ రాఖీలు అవి కూడా వస్తున్నాయి కదా, వాటిని చూస్తే ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? కట్టేసుకుంటావు మరి? అక్క గిఫ్ట్ ఇస్తావా రాఖీ కట్టి? సో చూడొచ్చు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేయడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. తమకు నచ్చినటువంటి రాఖీలను కూడా కొంటున్నట్టు చెప్తున్నారు. విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంత అద్భుతంగా అయితే రాఖీలు కనపడుతున్నాయో. రకరకాల డిజైన్లలో అయితే రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఇక రాఖీలు కట్టడానికి ఉపయోగించే దారం కూడా రంగురంగులుగా ఉంది. ఇది చేతికి కడితే అందంగా కనిపించే విధంగా అయితే వీటిని మంచిగా ముస్తాబు చేశారు. అదేవిధంగా పూసలు, ముత్యాలు పొందినటువంటి రాఖీలు కూడా ఈ నగర మార్కెట్లలో సందడి చేస్తూ ఉన్నాయి. ఇక ఆయా డిజైన్లను బట్టి రేట్లు ఉన్నాయని విక్రేతాలు చెప్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది రాఖీల రేటు? సో ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతకి ఎండ్ అవుతుంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ బాగానే ఉంది, అట్లా ఏం లేదు. రాఖీ 5 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ప్రస్తుతానికి అయితే నా దగ్గర. 5 రూపీస్ నుంచి 150-200 దాకా ఉంది. ఎట్లాంటి రాఖీలు ఎక్కువ కొంటున్నారు? ఇవాళ రేపు మున్పట్లేగా ఓల్డ్ రాఖీస్ లేదు, స్టైల్ కావాలంటున్నారు, సింపుల్ డిసెంట్ కావాలంటున్నారు జనాలు. మున్పట్లేక రాఖీ పండుగ అంటే రాఖీ కట్టినట్టు కనిపిస్తుంటే ఒకప్పుడు, ఇప్పుడు ఏమో రాఖీ కట్టినట్టు స్టైల్గా ఏదో దారం కట్టినట్టు ఉంది జనాలకు. అంతే, మంచి రాఖీ కట్టాలని. రాఖీ అసలు దేనికి అంటారు జనాలకి తెలియదు ఈ ప్రపంచంలో. రాఖీ అంటే ఇవాళ నుంచి 30 years బ్యాక్, మ్యాక్సిమం మా ఎక్స్పీరియన్స్ 50 yearsలో రాఖీది సేల్ ఇప్పుడు దినం డిసెంట్గా అయిపోతుంది. అంతే, నేటి తరానికి నప్పే విధంగా, వారు మెచ్చే విధంగా ఫ్యాషనబుల్గా ఉండాలి, చిన్నగా ఉండాలి, చేతికి కట్టుకుంటే అందంగా కనిపించాలి అంటూ కూడా రకరకాల డిజైన్లను వచ్చినటువంటి కస్టమర్లు కోరుతున్నారు. వారికి అనుగుణంగానే డిజైనర్ రాఖీలు, అదేవిధంగా కస్టమైడ్ రాఖీస్ కూడా అందుబాటులోకి తెచ్చినట్టు విక్రేదారులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము, అక్కడ పెద్ద రాఖీలు ఉన్నాయి. ఒకప్పుడు అటువంటి రాఖీలనే కట్టేవారు, కానీ ఇప్పుడు మాత్రము నేటి తరానికి నచ్చే విధంగా కూడా రకరకాల డిజైన్లలో, మోడల్స్లో అయితే రాఖీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విక్రేదారులు చెప్తూ ఉన్నారు. ఇక వీటిని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్నారు. అంటే ఇప్పటికే తమ సోదరులకు రాఖీ కట్టడానికి చాలామంది నగరం నుంచి సొంతూర్లకు బయలుదేరి వెళ్ళారు. ఇక నగరంలోనే ఉన్నవారు కూడా ఈ రాఖీలను కొనుగోలు చేయడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు. అంటే నిన్న మొన్నటి నుంచే కూడా భారీ ఎత్తున రాఖీలను కొనుగోలు చేసి సొంతూర్లకు అయితే వెళ్ళారు కొంతమంది మహిళలు. ఇక ఇక్కడ ఉన్న వారంతా కూడా ఈరోజు రాఖీలను కొని రేపు ఉదయాన్నే కూడా వాళ్ళ సోదరుల చేతికి రాఖీని కట్టి కూడా
ఈ రాఖీ బంధాన్ని మీ చేతికి కడుతూ ఉన్నాము, జీవితాంతం మాకు భరోసాగా ఉండండి అంటూ కూడా ఒక హామీని తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ రాఖీ పండుగ వేడుకలను జరుపుకోవడానికి హైదరాబాద్ నగర మహిళలు అయితే ముస్తాబవుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నగరంలో రాఖీ పండుగ వేడుకలకు అయితే సర్వం సిద్ధమవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నగర మార్కెట్లలో రకరకాల రాఖీలు సందడి చేస్తూ ఉన్నాయి. ప్రైజులు కూడా 5 రూపాయల నుండి మొదలయ్యి 200-300 రూపాయల వరకు కూడా పలుకుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రకరకాల డిజైనర్ రాఖీలు, అదేవిధంగా కస్టమైజ్డ్ రాఖీలు కూడా అందుబాటులో ఉంచినట్టు విక్రేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.